జై గురుదత్త. చుక్కాకు కాడలతో నేను ఈరోజు రోటి పచ్చడి చేస్తున్నాను. చుక్కాకును ఒలిచి పక్కకు తీసుకున్నాను పప్పులో వేయడం కోసం. లేతగా ఉన్నటువంటి కాడల్ని తుంపి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్ కట్ చేసి రేకులు తీసి పెట్టుకున్నాను. 2-3 స్పూన్ల శనక్కాయ పప్పులు, 1 స్పూను ధనియాలు, అర స్పూను జీలకర్ర, ఒక 7-8 ఎండుమిరపకాయలు సిద్ధం చేసుకున్నాను. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి మొదటగా 1 స్పూన్ ఆయిల్ వేసి మొదటగా శనక్కాయ పప్పుల్ని వేయాలి. శనక్కాయ పప్పులు వేసిన కొన్ని సెకండ్ల తర్వాత మనము ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేసి ఒక 10 సెకండ్లు వేపి పక్కకు తీసుకుంటే సరిపోతుంది. అందులో మనము ఆనియన్ కూడా వేసి కాస్త పచ్చివాసన పోయే వరకు అలా తిప్పి పక్కకు తీసేసి చివరగా చుక్కాకును కూడా వేసి మూత పెట్టి వాటర్ వేస్తే ఒక 3-4 నిమిషాలకి చుక్కాకు కూడా మెత్తబడుతుంది. తర్వాత రోట్లో మొదటగా శనక్కాయలు, మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కావలసినటువంటి ఉప్పు, పసుపు వేసి ఎంత కుదిరితే అంత మెత్తగా దంచుకున్న తర్వాత చుక్కాకును వేసి జస్ట్ ఒక నిమిషము అలా తిప్పితే సరిపోతుంది. తర్వాత మనము ఒక వేపి పెట్టుకున్నటువంటి పచ్చివాసన పోయే వరకు వేపి పెట్టుకున్నటువంటి ఆనియన్ను కూడా వేసి కాసేపు 1 నిమిషం పాటు అలా దంపితే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్కి తీసుకొని ఇష్టం ఉంటే పోపు వేసుకోవచ్చు. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. రోట్లో వెంటనే నీళ్లు పోసేయాలి. ఎండితే శుభ్రం చేసుకోవడం కష్టం కాబట్టి. పచ్చడి బయటికి తీసిన తర్వాత ఇలా ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.